లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ సిట్ అధికారులు రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరవుతానని రాజ్ కేశిరెడ్డి స్వయంగా ఇవాళ ఓ ఆడియోను రిలీజ్ చేశారు. అంతలోనే అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు ఆయన్ను విజయవాడకు తీసుకెళ్లారు. విజయవాడ సిపి ఆఫీస్ కి రాజ్ కేశిరెడ్డిని తీసుకెళ్లారు సిట్ పోలీసులు. విజయవాడ సిపి నేతృత్వంలో కేశిరెడ్డిని విచారించింది సిట్ టీం. ఇవాళ ఉదయం రాజ్ కేశిరెడ్డిని సిఐడి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నిజానికి విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో తాను విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు కేశిరెడ్డి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడకి అయితే తీసుకెళ్లారు సిట్ అధికారులు. నిన్న విచారించారు కూడా. ఏమని విచారించారు? ఈ రోజు కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉందా? మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణం సూత్రధారిగా రాజ్ కేశిరెడ్డి అర్ధరాత్రి 12:30 నుంచి కూడా సుదీర్ఘంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అతని వద్ద నుంచి అనేక రకమైన ప్రశ్నలను రాబట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే అతను చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు గొల్లపాన్ని మరి అతను పట్టుకుంటారు. అయితే రాజ్ కేశిరెడ్డిని దాదాపుగా 6 గంటలుగా పోలీసులు అయితే సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అనేక అంశాలకు సంబంధించి 1 గదు 2 గదు అసలు ఈ మద్యం కుంభకోణం ఎలా జరిగింది, ఎలా జరగడానికి గల కారణాలేంటి, దీంట్లో కర్త కర్మ అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరున్నారు, ఎవరున్నారు, మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి, అలాగే వీళ్ళిద్దరు కాకుండా మిగిలిన వారి పాత్ర ఏ విధంగా ఉంది, అసలు మద్యం ఈ రకంగా తయారు చేయాలి, నాటకంగా మద్దతు తయారు చేయాలని మీరు ఎవరినేం చేసుకుంటే అసలు మద్యం అమ్మకాలకు సంబంధించి మీకేం సంబంధం, అలాగే మద్యం వ్యవహారానికి సంబంధించి మీకు సంబంధం లేని నేపథ్యంలో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఐటీ విభాగానికి సంబంధించి, అలాగే విజయసాయి రెడ్డి నివాసంలో మీరెందుకు సమావేశం కావాల్సి వచ్చింది, విజయసాయి రెడ్డి వాళ్ళు తీసుకున్న డబ్బుల్ని అంటే వారి 60వ ఫామ్ నుంచి ఎక్కడ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చారా లేదా, ఇట్లా అనేక అంశాల నుంచి కూడా ఆయన్ని ప్రశ్నల పరంపర కొనసాగిస్తుంది. చాలా అంశాలకు ఆయన సక్రమంగా సమాధానాలు కూడా చెప్పలేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు 11 గంటల తర్వాత కూడా ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి కూడా విజయవాడ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన కేసు అయితే అక్కడి నుంచి కూడా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి విదేశాలకి పారిపోవటమే ప్రయత్నిస్తున్నారు. పోలీసులు పక్కదారి పట్టించి. రైట్, థ్యాంక్ యూ శివ.